10వ తరగతి విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంచి మంచి ఉత్తీర్ణత సాధించేలా చర్యలు తీసుకుంటున్నామని సిరిసినగండ్ల ప్రభుత్వ పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు దయానందం తెలిపారు. పాఠశాలలో జనవరి నెల నుండి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. అలాగే ప్రతి ఆదివారం విద్యార్థుల్లోని నైపుణ్యాన్ని మరింత మెరుగుపరిచే లక్ష్యంతో పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 10వ తరగతి వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్ల గ్రామంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులతో పాటు నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు దయానందం మాట్లాడుతూ సిరిసినగండ్ల పాఠశాల విద్యార్థులు పోటీతత్వంతో చదివి ప్రతి సంవత్సరం మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా బాసరలో సీట్లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సంవత్సరం కూడా వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉన్న భయాలను తొలగించి ప్రశాంతంగా పరీక్షలు రాసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జనవరి నెల నుంచి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 10వ తరగతి విద్యార్థుల ప్రత్యేక తరగతులకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులు మాట్లాడుతూ తమ కంటే ముందు చదివిన విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకుని కష్టపడి చదివి తల్లిదండ్రులకు, గురువులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకువస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. మాది సిరిసినగండ్ల జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాల. నేను తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నా. మా పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్స్ దృష్ట్యా ప్రత్యేక తరగతులు నిర్వహించుకుంటున్నాం. గత సంవత్సరంలో కూడా ప్రతిరోజు ఎగ్జామ్స్ ముందుగా 3 మాసముల నుంచే ఉదయం మరియు సాయంకాలం కూడా ప్రత్యేక క్లాసులు నిర్వహించుకున్నాం. తత్ఫలితంగా మా పాఠశాల నుంచి బాసరా ట్రిపుల్ ఐటీకి 2 విద్యార్థులు కూడా సెలెక్ట్ కావడం జరిగింది. గత సంవత్సరం మాదిరిగా అదే స్ఫూర్తిని తీసుకొని ఈ సంవత్సరం కూడా మేము జనవరి నెల నుంచి ఉదయము 8 గంటల నుంచి 9:15 వరకు మరియు పాఠశాల సమయం తర్వాత మళ్ళీ కూడా 4:15 నుంచి 5:30 వరకు ప్రతిరోజు కూడా ప్రత్యేక క్లాసులు తీసుకుంటున్నాం. అట్లాగే సాయంకాలం పూట ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్కు ప్రిపేర్ చేయించి తెల్లవారి రోజు ఉదయం పూట వారికి ఒక లఘు పరీక్షను నిర్వహించి వాళ్ళ యొక్క ప్రగతి పరిశీలన ఎప్పటికప్పుడు చేస్తున్నాం. అట్లా కాకుండా ప్రతి ఆదివారం నాడు కూడా సబ్జెక్టు వైజుగా ఒక గ్రాండ్ టెస్ట్ను కూడా నిర్వహించి విద్యార్థులు ఏ స్థితిలో ఉన్నారో, వాళ్ళు ప్రగతిలో ఎక్కడ ఉన్నారో వారికి వాళ్ళ యొక్క పేపర్లను కూడా మూల్యాంకనం చేసి వాళ్ళ పరిస్థితి వాళ్ళకు అర్థం చేయించి మరింత మెరుగైన లక్ష్యం వైపు మా విద్యార్థులను తీసుకుపోతున్నాం. నేను 10వ తరగతి చదువుతున్నాను. మా స్కూల్ పేరు వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ సిరిసినగండ్ల హై స్కూల్. మా ముందు బ్యాచ్ వాళ్ళు మంచి ర్యాంక్స్తో వచ్చాయి. ఈసారి మేము దానికంటే ఎక్కువ తేవాలని కోరుకుంటున్నాము. మళ్ళీ మా సార్ వాళ్ళు చాలా కృషి చేస్తున్నారు. పొద్దున సాయంత్రం చాలా ప్రాక్టీస్ టెస్ట్ అని ఇవన్నీ చాలా పెడుతున్నారు. మళ్ళీ పొద్దుననేమో రాయి జాబ్ పెడుతున్నారు, సాయంత్రం స్నాక్స్ పెడుతున్నారు, గవర్నమెంట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ సండే ప్రాక్టీస్ టెస్ట్ పెడుతున్నారు. దాంట్లో చాలా మంచి మార్క్స్ స్కోర్ అవుతున్నాయి. మా తల్లిదండ్రులకి, మా ఉపాధ్యాయులకి చాలా మంచి పేరు.